హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకుందాం. తెనాలి పట్టణంలో ఓ దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు ఓ గారాల పుత్రుడు. అతడి పేరు రామలింగడు. అతడికి చదువు సంధ్యల కంటే ఆటపాటలపైనే ఆసక్తి. తల్లి తండ్రి ఎంతో నచ్చజెప్పారు. వింటేనా ఎప్పుడు తోటి పిల్లలతో కలిసి ఆడే ఆటల మీద ధ్యాస. విద్య లేనివాడు వింత పశువు. తమ కొడుకు పశువు కారాదని అక్షరజ్ఞానం నేర్చుకుని దానితో లోకజ్ఞానం సంపాదించాలని ఆ తల్లిదండ్రుల కోరిక. మన రామలింగడికి అది బుర్రకెక్కితేగా. అక్షరం విలువ ఆ వయసులో అతడు తెలుసుకోలేదు. ఆటపాటలతో మంచి కాలక్షేపం దొరుకుతూ ఉంటే ఇంకా చదువు సంధ్యల మీద అతడికి మనసలా పోతుంది. కాలం గడుస్తోంది. రామలింగడి వయసు పెరుగుతుంది. కొన్నాళ్లకు మన రామలింగడికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అక్షరం విలువ అర్థమైంది. దాన్ని సాధించాలి. ఏం చేయాలి? ఎలా సాధించాలి? బ్రతకటానికి విద్య కావాలి. విద్యతో వివేకం రావాలి. వివేకంతో పాండిత్యం అబ్బాలి. మానవ శక్తితో సాధ్యం కానివి దైవశక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటూ ఉంటే చాలాసార్లు విన్నాడు. అందుకే దైవశక్తిని ఆశ్రయించాలనుకున్నాడు. జగన్మాత కొలువై ఉన్న ఆలయాన్ని ఆశ్రయంగా చేసుకున్నాడు. నిష్కల్మష మనస్సుతో ఆ దేవిని ఆరాధించాడు. జగన్మాత సంతోషించింది. రామలింగుడికి ప్రత్యక్షమైంది. బిడ్డ మనసు తల్లికి తెలీదా? రామలింగుడు ఎందుకోసం తనని ఆశ్రయించాడో ఎరిగిన ఆ తల్లి వట్టి చేతులతో రామలింగణ్ణి ఆశీర్వదించడానికి రాలేదు. ఒక చేత్తో ధనలక్ష్మిని, రెండో చేత్తో విద్యాలక్ష్మిని పాయసాలుగా మార్చి వెండి గిన్నెలలో కూర్చి మరీ తెచ్చింది. జగన్మాత దర్శనంతో రామలింగుడు పులకించిపోయాడు. ఆ జగన్మాతను నోరారా స్తుతించాడు. తల్లిని చూసిన ఆనందంలో ఛందోబద్ధమైన స్తుతి పద్యాలు అలవోకగా అతని నోటి వెంట జాలువారాయి. అక్షర జ్ఞానం లేని అతని నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లులై పొంగి పురలాయి. జగన్మాత మహిమా ప్రభావమే అది. కొంతసేపటికి ఆ మధుర తన్మయత్వం నుంచి బయటపడ్డాడు అతను. బిడ్డ, నీ భక్తికి సంతోషించాను. వరమిస్తాను కోరుకో అంది ఆ తల్లి, అన్నీ తెలిసినా తెలియనట్లు. ఏమిస్తావు? తల్లి, అన్నీ నీకు తెలుసు కదా. నాకు కావాల్సింది నువ్వే ఇవ్వు అంటూ నిర్ణయము ఆ జగన్మాతకే వదిలేశాడు రామలింగడు. కాదు నాయనా, నువ్వే కోరుకో. కాదు తల్లి, నువ్వే ఇవ్వు. జగన్మాతే తగ్గింది. అప్పుడు కనిపించాయి రామలింగడికి అప్పటిదాకా ఆమె చేతుల్లోనే ఉన్న పాయసపు వెండి గిన్నెలు. బిడ్డ, ఈ గిన్నెలో ఉన్న పాయసము విద్యాలక్ష్మి, ఈ రెండవ గిన్నెలో ఉన్న పాయసము ధనలక్ష్మి. ఈ రెండిటిలో ఏది కావాలో తీసుకో. దానిని సేవిస్తే ఆ లక్ష్మి నీ వెంట కడదాకా ఉంటుంది. అలాగా? అవును, ఏది కావాలి? ఒక్క క్షణం తల్లి, బ్రతకడానికి ఈ రెండు లక్ష్మిలు అవసరమే కనుక కొంచెం వ్యవధి ఇవ్వు, చెప్తాను. కొంత సమయం గడిచింది. రామలింగ, ఇంకెంతసేపయ్యా? త్వరగా తేల్చు అంది ఆ తల్లి. ఒక్క క్షణం తల్లి, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏది? ఆ రెండు గిన్నెలు ఒక్కసారి నా చేతిలో ఉంచు, చిటికెలో తేల్చుకుంటాను అంటూ ఆ జగన్మాతను ప్రాధేయపడ్డాడు. పాపం తల్లి మనసు. బిడ్డ ఏదడిగినా ఇచ్చేస్తుంది. అమ్మలుగన్న అమ్మ బిడ్డ కోరితే ఇవ్వదా? మరి అందుకే ఇచ్చింది. రెండు గిన్నెలు రామలింగుడి చేతిలో ఉంచేసింది. కన్ను మూసి తెరిచేలోపు కొంటెవాడైన రామలింగుడు రెండు వెండి గిన్నెల్లోని పాయసాన్ని కలగలుపు చేసి ఒక గిన్నెలోనిది గుటుక్కున తాగేసి రెండవ గిన్నెను ఆ జగన్మాత చేతిలో పెట్టేశాడు. జగన్మాత ఆశ్చర్యపోయింది. రామలింగుడు చేసిన పనికి ఆగ్రహించింది. పాహిమాం జగన్మాత పాహిమాం అంటూ శరణు వేడాడు. అమ్మలగన్న అమ్మ మనసు కరిగింది. తెలిసి చేశావో తెలియక చేశావో కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. పండితుడివైనా వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు. ధనలక్ష్మి వెంట ఉన్నా అక్కరకు నీకు వెంట రాకపోవును అంటూ అటు వరము ఇటు శాపము కాకుండా ఆశీర్వదించింది. ఆనాటి నుంచి మన రామలింగడు వికట కవిగా ప్రసిద్ధి పొందాడు. రాయలు మరణానంతరము భువన విజయంలో
అష్టదిగ్గజాలు తలో దిక్కుకు పోగా మన రామలింగడు కూడా ఆస్తిపాస్తులన్నిటినీ వదులుకొని ఒక దిక్కుకు పోయాడు. ఈ కథ ఎప్పుడు ఎక్కడ ఎలా రామలింగడి పూర్వకథగా ప్రాచుర్యం పొందిందో తెలియదు, కానీ కొన్ని తరాల నుంచి జగన్మాత పాయస రూపంలో రామలింగడికి విద్యను ప్రసాదించిందని ప్రాచుర్యంలో ఉంది. ఈ కథలో నిజాల సంగతి ఎలా ఉన్నా పిల్లలకు చదువుకుంటారని ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కథనే రామలింగడి పూర్వచరిత్ర కథగా ఇవ్వటమైనది. ఇందులో మొత్తం 10 కథలున్నాయి. మొదటి కథ, బావిలో వజ్రాలు. ఒకనాడు విజయనగరంలో ఒక దొంగల ముఠ ప్రవేశించింది. ఆ దొంగలు జట్లుగా విడిపోయి 4 పక్కల సత్రాల్లో బస చేసి పగటిపూట వర్తకుల వేషాల్లో తిరుగుతూ ధనవంతుల ఇళ్లను కనిపెట్టి రాత్రిపూట దొంగతనాలు చేయసాగారు. ప్రజలందరూ రాయలకి దొంగల గురించి ఫిర్యాదు చేశారు. రాయలు సైన్యాధిపతితో చెప్పి రాత్రిపూట మరింతమంది భటులను గస్తీకి పంపమని చెప్పాడు. అలాగే చేశాడు సైన్యాధిపతి. అయినా దొంగతనాలు ఆగలేదు. ఇది కాదని రాయలు దొంగలను పట్టుకున్న వారికి 10,000 బంగారు నాణేలు బహుమానంగా ప్రకటించాడు. ప్రజలు బహుమానంకి ఆశపడి తాము కూడా గస్తీ కాయసాగారు. దాంతో దొంగల జోరు కాస్తంత తగ్గింది, కానీ ఎవ్వరికీ ఒక్క దొంగ కూడా పట్టుబడలేదు. ఇలా ఉండగా ఒకనాడు దొంగలందరూ సమావేశమయ్యారు. ఒక దొంగ వారి నాయకుడితో, నాయక, ఇక మనం ఈ నగరంలో దొంగతనాలు చేయలేం. ఒక పక్క రాజభటులు, మరో పక్క ప్రజలు గస్తీ కాస్తున్నారు. ఇంతమంది కళ్ళు గప్పి దొంగతనం చేసి క్షేమంగా తిరిగి రాలేము. అందుకే ఈ నగరాన్ని వదిలి మరో చోటుకి పోదాము అన్నాడు. అది నిజమే అంటూ మిగతా దొంగలు అతనికి వంతపాడారు. సరే, అలాగే, కానీ మన నియమం ప్రకారము మనం ఏ చోటన్నా వదిలి మరో చోటుకి పోయే ముందు ఉన్న చోట దొంగతనం చేసి మరీ ఆ చోటు వదిలిపోవటం మన ఆనవాయితీ. కనుక ఈ రాత్రి ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసుకువచ్చి ఈ చోటు వదిలిపోదాము అన్నాడు. మిగతా దొంగలందరూ, ఇటువంటి సమయంలో మనం దొంగతనానికి వెళ్ళటం ప్రమాదకరం, కనుక వద్దు. అంతగా అయితే నియమం తప్పినందుకు మన ఇలవేల్పుకి కొలుపు చేసుకుందాము అంటూ అతన్ని వారించారు. ఆ నాయకుడు వారి మాటలు వినలేదు. మీకు అంత భయంగా ఉంటే ఇక్కడే ఉండండి, నేనొక్కడే పోయి ఈ రాత్రికి ఏదో ఒక ఇంటిని దోచుకొని వస్తాను అంటూ రొమ్ము విరుచుకొని మరీ ప్రతిజ్ఞ చేశాడు. అతని ఆవేశం చూసి మరో 3 దొంగలకి కూడా ఆవేశం వచ్చింది. వెంటనే, నాయక, మేం కూడా నీ వెంట వస్తాం అన్నారు. ఆ రాత్రి ఆ 4 దొంగలు దొంగతనానికి బయలుదేరారు. రాజవీధిలో భటులను తప్పించుకొని మరొక వీధిలోకి అడుగుపెట్టారు ఆ 4. ఆ వీధిలోనే ఉంది రామలింగడి ఇల్లు. ముందు వెనక పెద్ద పెరటితో ఉండే పాతకాలం నాటి పెంకుటిల్లు అది. రామలింగడి ఇంటి సమీపంలోకి వచ్చేసరికి ముందు వైపు నుంచి రాజభటులు, వెనక వైపు నుంచి గస్తీ తిరుగుతున్న పౌరులు వస్తూ ఉండటంతో ఆ 4 దొంగలు చప్పున రామలింగడి ఇంటి పెరటిలోకి తప్పుకున్నారు. రామలింగడు అప్పుడే తన కావ్యరచన ముగించి వాటిని వరుసగా పేర్చి ముడులు వేస్తున్నాడు. పెరటిలో శబ్దం అతని చెవులకు చేరింది. నిశ్శబ్దంగా వచ్చి పెరటి వైపునున్న కిటికీలోంచి చూశాడు. పొదల పక్కన ముడుచుకొని కూర్చున్న దొంగల ఆకారాలు రామలింగడి కంట పడ్డాయి. అప్పటికప్పుడు అరిచి చుట్టుపక్కల వారిని హెచ్చరించి ఆ దొంగల్ని పట్టుకుందామనుకున్నాడు. కానీ తను అరిస్తే దొంగలను హెచ్చరించినట్లయితుంది. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. వెంటనే రామలింగడికి ఒక కొంటె ఆలోచన కలిగింది. చప్పున వచ్చి భార్యను నిద్రలేపి దొంగల విషయం చెప్పి ఆమె ఏం చేయాలో చెప్పాడు. రామలింగడి భార్య అతనికి తగ్గ ఇల్లాలే. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైతారంటారు. 6 నెలలకు పైనే అతడితో కాపురం చేస్తున్నది. అందుకే అతడి కొంటెతనంలో కొంత ఆమెకు కూడా అబ్బింది. భర్త దొంగలను పట్టుకోవటానికి వేస్తున్న పాచికను తన వంతు సహకారం అందించడానికి సరే అంది. ఇంట్లో ఉన్న కొన్ని గులకరాలను పోగేసి ఒక మూటగా కట్టాడు. ఆ తర్వాత పెరడి తలుపు తెరిచాడు. అతని వెనకే వచ్చింది అతడి భార్య. అయ్యో, అర్ధరాత్రి సమయంలో ఎక్కడికండి? చేతిలో ఆ మూట ఏమిటి? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది. అబ్బా, పెద్దగా అరవకే.
చెట్లకు చెవులుంటాయంటారు, తర్వాత చెబుతాలేదు అంటూ ఆమెను సమాధానపరచబోయాడు రామలింగడు. తర్వాత చెప్తారా అంటే పెళ్లినాడు ధర్మార్థ కామ మోక్షములందు సగభాగం పంచుతానని మీరు చేసిన ప్రమాణం వట్టిదేనా అంటూ అతడి మీద గయ్యమన్నట్లు నటించింది ఆమె. అయ్యో, అంత మాటనకు. ఈ రహస్యము అందరికీ తెలియటం మంచిది కాదు. పైగా నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. అందుకని నీకు చెప్పడానికి సంశయిస్తున్నాను. భార్యకు చెప్పడానికి కూడా సంశయమా? ఆ మూటలో మణులున్నాయా, మాణిక్యాలున్నాయా? వాటిని తీసుకుపోయి మరీ గోతి తీసి పాత పెడుతున్నారా, బావిలో పడేస్తున్నారా? కాస్తంత ఆలస్యమైనా సరిగ్గా గ్రహించావు. ఈ మూటలో విలువైన వజ్రాలు ఉన్నాయి. వీటిని మన బావిలో పారేస్తున్నా. నగరంలో దొంగల బెడద తగ్గినాక తీసుకుందాము అంటూ దొంగలకు వినిపించేటట్లు కాస్తంత పెద్దగా చెప్పాడు రామలింగడు. బాగుంది మీ తెలివి. అయినా ఈ విషయం దొంగలకు తెలిస్తే ఎంచక్క పెరడులో నుంచే బావిలోకి దిగి వజ్రాల మూటను తీసుకుపోతారు. ఇంట్లోకి కూడా రావాల్సిన అవసరం వారికి ఉండదు. పాపం. వారికి ఎలా తెలుస్తుందే? నువ్వు ఇలా అరుస్తుంటేనే తెలుస్తుంది. అడిగింది విన్నది చాలు. ఇక నువ్వు లోపలికెళ్ళు అన్నాడు. నేను త్వరగా ఈ మూటను బావిలో పడేసి వస్తాను అంటూ భార్యను కసురుకున్నట్లు నటించి ఆమెను ఇంట్లోకి పంపి తాను గబగబా వెళ్ళి చేతిలో ఉన్న మూటను పెద్ద శబ్దం వచ్చేలాగా బావిలో పడేసి ఇంట్లోకొచ్చి తలుపు మూసేశాడు రామలింగడు. ఆ దృశ్యమంతా దొంగలు చూస్తూనే ఉన్నారు. తర్వాత ఒక దొంగ నాయకుడితో, నాయక, వీడెవడో వెర్రిబాగులు వాడివలే ఉన్నాడు. విలువైన వజ్రాల మూటను నీళ్లపాలు చేసిపోయాడు అన్నాడు. వాడు వెర్రివాడు కాదు, తెలివైనవాడు, మహాగడుసువాడు. బావిలో పారేస్తేనే అది వాడి పెరటి బావే కదా, కావలసినప్పుడు దిగి తీసుకుంటాడు. వాడి తెలివి ముందు మన తెలివి ఏపాటిది? మనం ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళినా ఆ ఇంట్లో ఇనపెట్టెలు, భోషాణాలు మాత్రమే వెతుకుతాం కానీ బావుల్లోనూ పెరటిలోనూ వెతకం కదా. అందుకనే విలువైన వజ్రాలు బావిలో దాచాడు. ఎలాగైనా మనం ఈ వజ్రాలను చేజెక్కించుకోవాలి అంటూ మిగిలిన దొంగలతో చెప్పాడు ఆ నాయకుడు. సరేనంటే సరేననుకున్నారు. కానీ పాపం ఆ దొంగల్లో ఒక్కరికి ఈత రాదు. నీళ్లలోకి దిగపోతే వజ్రాల మూట దొరకదు. వాళ్లలో ఒక తెలివైన వాడున్నాడు. అతడు మిగిలిన వాళ్లతో మనం వంతులు వేసుకొని బావిలో నుంచి నీటిని తోడేద్దాం. ఆ తర్వాత ఒకరం బావిలోకి దిగి మూటని పైకి తెద్దాం అంటూ చెప్పాడు. నలుగురు సరేననుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు నీరు తోడసాగారు. ఈ తంతంతా రామలింగడు కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాడు. కొంతసేపు గడిచాక భార్యకు జాగ్రత్తలు చెప్పి ముందు వైపు తలుపు తీసుకుని వెళ్ళి రాత్రిపూట గస్తీ కాస్తున్న రాజభటులను కలుసుకొని దొంగల సంగతి చెప్పాడు. 4 పక్కల నుంచి భటులు కమ్ముకొని దొంగలను బంధించారు. రామలింగుడు భటులతో, అయ్యా, ఈ దొంగల్ని మరికొంతసేపు నీళ్లను తోడనీయండి. మా పెరటి తోట సగమే తడిచింది. మిగిలిన సగం కూడా తడిపితే వారికి ఇవ్వవలసిన కూలి ఇచ్చేస్తాను అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ గొల్లున నవ్వారు. పాపం దొంగలు బిక్క చచ్చిపోయారు. అయ్యా, ఈ దొంగలు బావిలో వజ్రాల కోసము నీళ్లను తోడారు. కానీ ఇంత బుర్ర తక్కువ వెధవలు ఇన్నాళ్ళు మీకు పట్టుబడకుండా దొంగతనాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా వజ్రాల మూటను చూస్తూ చూస్తూ ఎవడన్నా బావిలో పారవేస్తాడా అంటూ దొంగల్ని ప్రశ్నించాడు. తమని పట్టించడానికే రామలింగుడు ఆ ఎత్తు వేశాడని అర్థమైన 4 దొంగలు ఉసూరుమన్నారు. రాజభటులు ఆ దొంగల్ని విచారించి 4 వైపులా సత్రాలలో బస చేసి ఉన్న మిగతా దొంగల్ని కూడా బంధించారు. మొత్తం ఆ దొంగల ముఠ 40 మంది. రాయలు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క దొంగకు 10,000 వరహాలు చొప్పున 4 లక్షల వరహాలు బహుమానంగా రామలింగడికి ఇచ్చాడు. 2వ కథ చెప్పుకుందాం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. రామలింగడి దూరపు బంధువు ఒకరు ఒకనాడు అతడి కొడుకును తీసుకుని వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక తను వచ్చిన అసలు విషయం బయటపెట్టాడు. రామలింగ, చిన్నప్పటి నుంచి వీడి నీకులానే చదువు సందులు పట్టకుండా తిరిగాడు. ఈ మధ్యనే కాస్తంత అక్షర జ్ఞానం అబ్బింది. ఎప్పుడు చూసినా కావ్యాల్ని చదువుతున్నాడు. వీళ్ళమ్మ వీడు కూడా నీకులాగే గొప్ప కవి కావాలని ఆశపడుతున్నది. రామలింగ, అందుకనే వీడిని కొన్నాళ్ల పాటు నీ శిష్యరికంలో ఉంచిపోదామని వచ్చాను.
రామలింగడికి తన బంధువు అతని కొడుకును తనతో పోలుస్తూ చదువు సంధ్యలు చిన్నప్పుడు అబ్బలేదు అనటం కాస్తంత బాధించింది. అయినా ఏమన్నా అంటే బంధువు చిన్నబుచ్చుకుంటాడని ఊరుకున్నాడు. ఆ వచ్చిన బంధువు తన వైపు కాదు, భార్య వైపు, పైగా ఆమెకు అన్నగారి వరస, తనకు బావమరిది వరస. అందుకే అప్పటికి నోరు కట్టేసుకున్నాడు. ఏం రామలింగ, బదులివ్వవేం అని అడిగాడు ఆ బంధువు. అదే ఆలోచిస్తున్నా. ఏమని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీ అబ్బాయికి నాకంటే మంచి గురువు ఎవరన్నా ఉన్నారా అని. నీకంటేనా? అవును బావగారు, ఏదో జగన్మాత దయ వల్ల అక్షరం అబ్బి నేనింతవాణ్ణి అయ్యాను. కానీ స్వతహాగా నాకు పాండిత్యం ఎక్కడిది? అదీగాక భువన విజయంలో నేను గడుసువాడిని కనుక ఏదో నెట్టుకు వస్తున్నాను. మీ పిల్లవాడు చూస్తే మెత్తనివాడిలాగా ఉన్నాడు. పాండిత్యం వంట పట్టకపోతే రాయల వారితో సన్మానాలు అవి పొందలేడు సుమా అంటూ ఆ బంధువును బెదరకొట్టేశాడు. రామలింగుడి మాటలు నిజమనుకున్నాడు ఆ బంధువు. భర్త మాటలు విన్న రామలింగుడి భార్య అతడు కావాలనే ఆ మాటలు చెబుతున్నాడని అర్థం చేసుకుని చాటుగా ముసిముసిగా నవ్వుకుంది. అయితే ఏం చేద్దాం అంటూ అడిగాడు రామలింగణ్ణి ఆ బంధువు. కంగారు పడకండి బావగారు, ప్రతిదానికి ఓ మార్గం ఉంటుంది. ప్రస్తుతానికి 2 రోజులు హాయిగా తిని మీరు పిల్లవాడు విజయనగరం అందాలన్నీ చూసిరండి. ఈలోపు ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాను అన్నాడు. అప్పటికి ఆ వచ్చిన బంధువు చిన్నబుచ్చుకోకుండా సమస్యను సాగదీయకుండా సమాధానపరిచాడు రామలింగడు. ఏం చేస్తావో బావా, నీదే భారం అన్నాడు ఆ బంధువు. తప్పకుండా భారం నాపైన వేశావుగా, నిశ్చింతగా ఉండు అంటూ అతగాడికి భరోసా ఇచ్చేశాడు మన రామలింగడు. ఆ రాత్రి ఆలోచిస్తూ పడుకున్నాడు. మర్నాటి ఉదయానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే బంధువుల పిల్లవాడిని పిలిచి, నీకు తెలిసిన పద్యం ఒకటి చెప్పు అంటూ అడిగాడు. ఆ పిల్లవాడు 4 పాదాల పద్యాన్ని 8 తప్పులతో చెప్పాడు. రామలింగడు తన అనుమానం నిజమే అనుకున్నాడు. ఆ పిల్లవాడికి సాహిత్యం మీద ఆసక్తి ఉందే కానీ అందుకు తగ్గ కసరత్తు ఏదీ చేయట్లేదు. ఎలాగో వాణ్ణి తన దగ్గర పడేస్తే కొంతకాలానికైనా వాడు అక్షరం నేర్వకపోతాడా అని వాడి తండ్రి ఆశ. అందుకనే వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ ఎంతకాలమైనా వాడు కావ్యాలని చదవగలడే కానీ రాయలేడు. ఆ మాట తన నోటితో చెబితే నొచ్చుకుంటాడు. అందుకని తను బయటపడకుండా ఆ మాట ఎవరితోనన్నా చెప్పించాలి అనుకొని అప్పటికిక ప్రసంగం పెంచకుండా వెళ్ళిపోయాడు. సాయంత్రం భువన విజయం నుంచి తిరిగి వచ్చాక గుమ్మంలోనే నిలబడ్డ ఆ బంధువు, ఏం బావా, మా పిల్లవాడికి తగిన గురువుని వెతికావా అంటూ నిలదీసి అడిగాడు. అప్పుడేనా? రాయిని రత్నం చేయగల సమర్థత ఉన్నవాడిని చూడొద్దు. ఈరోజు సభలో రాయల వారితోనే సరిపోయింది. వాకబు చేయటానికి క్షణం కూడా తీరిక దొరకలేదు. మరొక్క రోజు గడివిద్దు. రేపీ పాటికి మీ పిల్లవాడికి తగిన గురువుని ఎంచి ఆయన ముందు మీ వాణ్ణి నిలబెట్టే పూచి నాది అంటూ అప్పటికి తప్పించుకొని ఇంట్లోకి చొరపడ్డాడు. రామలింగుడి భార్య అతడి అవస్థకు నవ్వుకొని భర్తను చాటుగా పిలిచి, ఏమండి, నా మేనల్లుడికి నిజంగా గురువును వెతుకుతున్నారా, లేక అందర్నీ ఆడించినట్లు ఆడిస్తున్నారా అంటూ అడిగింది. నీకు అబద్ధం చెప్పేదేముంది? నీ మేనల్లుడు శుద్ధమొద్దు. అటువంటి వాడికి గురువుగా ఉండేటందుకు ఏ తలమాసిన వాడు ముందుకొస్తాడు చెప్పు? అయినా అటువంటి వాడి కోసం వెతుకుతున్నాను సుమి, ఇది నిజం అంటూ నమ్మకంగా చెప్పాడు ఆమెకి. పోనీ ఉన్న విషయం మా అన్నయ్యతో చెప్పకూడదా అంది. ఆ మాట మన నోటితో వింటే ఆయన నొచ్చుకుంటాడు. నొచ్చుకుంటే నొచ్చుకోనివ్వండి, నిజం తెలుసుకుంటాడు కదా. లేకపోతే లేనిపోని ఆశలతో కాలం గడిపి ఆశ నిరాశను చేసే ఈ నాటకం చివరికి తెలిస్తే బంధుత్వానికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కదా. అంతదాకా రాణిస్తానా? ఈ నాటకానికి రేపే తెరదించేను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ మేనల్లుడికి తగిన గురువు ఎవరో నాకిప్పుడే జ్ఞాపకానికి వచ్చింది. రేపొద్దున్నే వీడిని తీసుకొని వెళ్ళి ఆయన గారికి అప్పగిస్తాను. ఇక కథ సుఖాంతమైనట్లే అన్నాడు రామలింగడు భరోసాగా. అవునా, ఇంతకీ ఎవరా గురువర్యులు అందామే ఎంతో ఆసక్తిగా. ఎవరో ఏమిటి, మన తాతాచార్యులు. తాతాచార్యులా? సరి సరి, మీరు పంపారని తెలిస్తే గుమ్మం దాటి లోపలికి కూడా అనుమతించడు.
అదే కదా మనకి కావాల్సింది. అంటే ఏముంది, నేను రాయల దర్శనం కోసం తొలినాళ్లలో ఆశ్రయించింది తాతాచార్యుల వారినే కదా. అవును, అయితే అప్పుడు తాతాచార్యుల వారు ఛీ, నువ్వు కవివేనా అని నన్ను తీసి పారేశారు కదా. అవును, అయితే వారు ఆనాడు అలా తీసి పారేయటం వల్లే కదా నేను ఈనాడు రాయల వారి భువన విజయంలో కవిగా ఆశ్రయం పొందాను. బాగుంది, సరస్వతి మీ నాలుకపై కొలువుంది, అందుకని తాతాచార్యుల వారు కాదన్నా రాయల ఆశ్రయం మీకు దొరికింది. దానికి నా మేనలుడి కథకి సంబంధం ఏమిటి? ఉంది. మీ అన్నయ్యకు తాతాచార్యుల వారు నన్ను చీ అన్న కథను మాత్రం చెప్పకు, మిగతా కథ నేను నడుపుతాను అంటూ అప్పటికి అక్కడితో చెప్పడం సరిపెట్టాడు రామలింగడు. మర్నాడు ఉదయము ఆ బంధువుని పిలిచి, బావగారు, మేనల్లుడికి తగిన గురువు ఎవరా అని రాత్రంతా ఆలోచించాను. గతంలో నేను విజయనగరం వచ్చినప్పుడు అందరూ చెప్పుకునే మాటలు విన్నాను. అందరూ పెద్దనవారు గొప్ప కవి అని కీర్తించేవారు. కానీ ఆయన దగ్గర శిష్యరికం చేయటం దురదృష్టం కొద్దీ నా వల్ల కాలేదు. కనుక మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఆయన అడగండి అంటూ తాతాచార్యుల వారి ఇంటిదారి చెప్పి పంపించాడు. ఆ తర్వాత భార్యను పిలిచి, చూడు, మీ అన్నయ్య రాగానే ఊరు వెళ్ళిపోతానంటాడు, కనుక భోజన ఏర్పాట్లు అవి త్వరగా చెయ్యి అని చెప్పి తను భువన విజయానికి వెళ్ళిపోయాడు. భువన విజయంలో పెద్దన కవులందరి మధ్యన, ఏం రామలింగ, మీ బంధువు తన కొడుకుని శిష్యునిగా చేర్చుకోమని నా దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ పిల్లవాడికి ఛందస్సు కాదు కదా, వర్ణమాల క్రమంలో చెప్పుటయే రాదు. అటువంటి వాడు కవి కావటం సంగతి అటుంచు, నా వంటి వాడికి శిష్యుడిగా తగునా? అందుకే తిరస్కరించాను. మొత్తానికి మీ బంధువు అనిపించాడు అంటూ హేళన చేశాడు. మిగతా కవులంతా గొల్లున నవ్వారు. రామలింగడు ఏమాత్రమూ తడుముకోకుండా, తమరి దగ్గరికి వాణ్ణి పంపింది నేనే తాతాచార్య. ఎందుకంటే మీతో తిరస్కరించబడే నేను రాయలు ఆశ్రయం పొందాను. అందుకే వాడు నా అంత కవి కావాలనే ముందుగా వెళ్ళి మీ తిరస్కారం పొంది రమ్మన్నాను. అది నాకు అచ్చొచ్చినట్లే వాడికి అచ్చొస్తుందేమోనని నా ఆశ అంటూ మెత్తగా చెప్పాడు. దెబ్బకి తాతాచార్యుల ముఖంలో రక్తం ఇంగిపోయింది. ఎన్నాళ్ళ నుంచో తాతాచార్యుల వారి అహంకారం మీద ఒక వేటు వేద్దామని ఎదురుచూస్తున్న రామలింగడి కోరిక ఆ రోజుతో తీరింది. ఆ సాయంత్రము భువన విజయం నుంచి రామలింగుడి ఇంటికి రాగానే గుమ్మంలోనే ఎదురుపడి, ఏమండి, మీరు చెప్పినట్లే తాతాచార్యుల ఇంటి నుంచి రాగానే మా అన్నయ్య హడావుడిగా పిల్లవాడిని తీసుకుని ఊరికి బయలుదేరాడు. మీరొచ్చే వరకు నేను ఆగమని ఎంత చెప్పినా వినలేదు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటూ ఆదుర్దాగా అడిగింది. ఏమీ జరగలేదు. మన తాతాచార్యుల వారి దెబ్బకి నీ మేనలుడి వర్ణమాల కూడా సరిగ్గా రావని మీ అన్నయ్యకు అర్థమైంది. ఆయన హాయిగా ఊళ్ళో వ్యవసాయం చేసి అన్నదాత అనిపించుకోవలసిన నీ మేనలుని తీసుకువచ్చి కవికులంలో పారేయాలనుకోవటం అవివేకం. ఈ మాటనే మన తాతాచార్యుల వారు మీ అన్నకి కొంచెం ఘాటుగా చెప్పారు. అయినా నువ్వేం బాధపడకు, వాడు నీకే కాదు నాకు మేనలుడే. అందుకే తాతాచార్యుల వారికి నేను కూడా కాస్తంత ఘాటుగానే బదులు చెప్పి వచ్చాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు సుమి. అటు తాతాచార్యుల వారి అహంకారం అడిగింది, ఇటు మీ అన్న సమస్య సామరస్యంగా పరిష్కారమైంది అంటూ నవ్వాడు రామలింగడు. మూడవ కథ, నవరసాలు. భువన విజయంలో ఉద్దండులైన పండితులు ఉన్న తెనాలి రామలింగడు ఉంటేనే సభికులకు కలిగే ఆనందమే వేరు. రామలింగడు చిచ్చర పిడుగు, మాటలతో తూటాలు పేల్చే మునగాడు. సరస్వతి అతని నాలుక మీద ఇల్లు కట్టుకుంది. ధైర్యలక్ష్మి అతని గుండెల్లో పీఠం వేసుకుని కూర్చుంది. రామలింగడి గుర్చి సభలో ఎవరిని కదిలించినా ఇలాంటి పొగడ్తలే వినిపిస్తాయి. మిగిలిన కవులు తక్కువ వారేం కాదు, తలొకరిది తలొక రకమైన ప్రత్యేకత. కానీ రామలింగడిది మాత్రం ఒకే రకమైన ప్రత్యేకత, వికటత్వం. ఏ రసాన్నైనా ఆ వికటత్వంలో కలిపేసి ఎదుటివారికి నవ్వులు పుట్టించడంలో బహుదిట్ట. ఒకనాడు రాయలు భువన విజయంలో సభ తీరి ఇలా ప్రకటించాడు, సభికులారా, ఈనాడు అందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను. ఎవరైనా సరే
నవరసాలు కలగలిసిన ఒక గొప్ప కథను చెబితే వారికి మోయగలిగినన్ని బంగారు వరహాలు ఇస్తాను. సభికులు హర్షధ్వానాలు చేశారు. కథల పోటీ మొదలైంది. మొదటిగా అవకాశము సభికులకు ఇవ్వబడింది. ఒక్కొక్కరు తమకు తెలిసిన కథలు చెప్పసాగారు. ఏ కథలోనూ అన్ని రసాలు ఉండట్లేదు, పైగా చప్పగా సాగుతున్నాయి. సభికుల తర్వాత వంతు రాజోద్యోగులది. వారు కూడా అందర్నీ మెప్పించే కథను చెప్పలేకపోయారు. ఇక వారి తర్వాత వంతు కవులది. ఒక్కొక్కరు కథను చెప్పసాగారు. ఏ కథకు ఆ కథ బాగానే ఉన్నట్లుంది కానీ సభికులు మాత్రం రామలింగడి వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. రామలింగడు కథ చెబితే నవ్వులు విరుస్తాయని, తమ కష్టాలు మర్చిపోయి హాయిగా ఆనందంగా నవ్వుకోవచ్చని వారి ఆశ. రామలింగడి వంతు రానే వచ్చింది. సభలో గంభీరమైన నిశ్శబ్దం ఆవహించింది. రాయలు రామలింగడి వంక చూశాడు. మహామంత్రి తిమ్మరుసు నవ్వుతూ, రామలింగ, ఇక నీవంతే. రాయలు విసిరిన సవాల్ని రక్తి కట్టించి బహుమానం చేపట్టే గడుసుదనం ఉన్నది నీకొక్కడికేనని తేలిపోయింది. ఇక ఆ మాట దక్కించుకోకపోవటం నీ చేతుల్లోనే ఉంది సుమా అంటూ హెచ్చరించాడు. రామలింగడు తల వంచి తిమ్మరుసుకు నమస్కరించి, అప్పాజీ, అంతా మీ అభిమానం. మన కవులందరూ అమోఘమైన కథలను చెప్పారు. కానీ వారి కథలలో నవరసాలలో ఒక్కొక్క రసము లోపించింది. ఆ లోటులను పూర్తి చేస్తూ నేను కథను చెబుతాను. ప్రభు, తమరు అనుమతిస్తే కథని మొదలు పెడతాను అంటూ రాయలు వైపు తిరిగాడు. చిరునవ్వుతో రాయలు అనుమతి ఇచ్చాడు. ఒకసారి గొంతు సవరించుకొని సభికుల వైపు చూశాడు. వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత కవుల వంక చూశాడు. వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. అందుకు కారణం లేకపోదు. ఈ కొంటె రామలింగుడు వారి కథలలో లోపాన్ని ఎత్తిచూపి సభలో అందరి ముందు తమ ప్రతిభా పాటవాలను ఎగతాళి చేశాడనే అక్కసుతోనే వారి ముఖాలు ఎర్రబడ్డాయి. రామలింగుడు నవ్వుకుంటూ కథను మొదలుపెట్టాడు. అనగనగా ఒక రాజు, రాణి ఉన్నారు. ఆ రాజుగారికి ఎంతకాలం గడిచినా సంతానం లేదు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఆ దారిన వెళుతూ రాజదర్శనం చేసుకున్నాడు. రాజు, రాణి ఆ మునీశ్వరుడిని ఎంతో శ్రద్ధగా సేవించారు. ఆ మునీశ్వరుడు వారి సేవలకు ఎంతో సంతోషించి, ఏదన్నా వరం కోరుకోండి, ఇస్తాను అన్నాడు. ఇంకేముంది, మన రాజు రాణికి ఆనందం వేసింది. ఇంకేం కోరుకుంటారు? తమ వంశాన్ని ఉద్ధరించే పుత్రులు కావాలనే కదా. అదే చెప్పారు. సరే, ఇస్తాను. ఎంతమంది అని అడిగాడు ఆ మునీశ్వరుడు. ఆడవాళ్ళకి అన్నింటి మీద కాస్తంత ఆశ ఎక్కువ కదా, అందుకే వెంటనే రాణి 5 అంది. పాపం రాజు మాత్రం 1 తగ్గించి 4 అన్నాడు. గమ్మత్తు ఏమిటంటే ఆ రాజు రాణి ఇద్దరు ఒకేసారి 4, 5 అని ఆ మునీశ్వరుడికి చెప్పారు. రాజు రాణి కోరుకున్న సంతానం మొత్తం 9. ఆ మునీశ్వరుడు తథాస్తు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఒక గొప్ప ముహూర్తాన రాణిగారు ఒకే కాన్పులో 9 మంది శిశువులను కన్నది. ఆ శిశువులకి జాతక కర్మలు నిర్వహించి బారసాల జరిపే సమయానికి ఆ మునీశ్వరుడు తిరిగి రాజదర్శనం చేసుకున్నాడు. రాజు రాణి దంపతులు ఆ మునీశ్వరుడికి పాదపూజలు చేసి, స్వామి, తమ దయ వల్ల మాకు పుత్ర సంతాన భాగ్యం కలిగింది. అందుకని మా పుత్రులకు దయచేసి తమరే నామకరణం చేయండి అంటూ ఆ మునీశ్వరుని వేడుకున్నాడు. మునీశ్వరుడు నవ్వి, రాజా, నువ్వంతగా ప్రాధేయపడవలసిన అవసరం ఏమీ లేదు. నేనసలు వచ్చిందే నీ పుత్రులకు నామకరణం చేయటానికి. వారందరికీ నేనే నామకరణం చేస్తాను పదా అంటూ ఆ 9 మంది శిశువుల్ని పడుకోబెట్టిన ఉయ్యాల్లో మొదటి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూసి, ఈ బిడ్డ పేరు శాంతం అన్నాడు. 2వ ఉయ్యాల్లోని బిడ్డకు గంభీరం అని నామకరణం చేశాడు. 3వ బిడ్డకి బీభత్సం, 4వ బిడ్డకి రౌద్రం, 5వ బిడ్డకు భయానకం, 6వ బిడ్డకు ఆశ్చర్యం, 7వ బిడ్డకు విషాదం అంటున్న రామలింగుడి మాటలు పూర్తి కాకుండానే ముక్కు తిమ్మన కల్పించుకుంటూ 8, 9 బిడ్డలకు నవరసాలలో మిగిలిన 2 రసాలు పేర్లు పెట్టాడు. అంతేనా
అంటూ హేళన చేశాడు. ఆ మాటలకు రామలింగుడు ఏమాత్రమూ తడుముకోకుండా, సరిగ్గా చెప్పారు స్వామి, ఈ కథ మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇందాక సమయానికి గుర్తు వచ్చి ఉండదు. నేనేమి అనుకోను గాని మిగిలిన కథను తమరు రక్తి కట్టించండి అంటూ అప్పటి వరకు నిల్చొని కథ చెప్తున్నవాడు కాస్త ఠపీమని ఆసనంలో కూర్చుండిపోయాడు. ముక్కుతిమ్మన నీళ్లు నమిలాడు. చెప్పటానికి అసలు కథ అతడికి తెలిస్తేనేగా. నవరసాల పేర్లను వరుసగా రామలింగుడు చెప్పుకురావడంతో ఆ విషయాన్ని అందరి ముందు బయటపెట్టి అతన్ని దెబ్బతీద్దామనుకున్నాడు. రామలింగుడు పట్టుబడితేనా క్షణాల్లో ఎదురు దెబ్బతీసి తప్పించుకున్నాడు. నిస్సహాయంగా తోటి కవులు వంక చూశాడు. చెప్పామా, ఈ తలతిక్క రామలింగుడి కాళ్ళు చేతులకి అడ్డం పడవద్దని. వాడికి అడ్డం వస్తే నిండు సభలో ద్రౌపదికి జరిగిన పరాభవానికి మనకి జరిగే పరాభవానికి పెద్దగా తేడా ఉండదు. తగుదునమ్మా అని అడ్డం పోయావుగా, అనుభవించు అన్నట్లు చూశారు. ఇక తిమ్మన ఓటమి ఒప్పుకోక తప్పలేదు. భలేవాడివి రామలింగా, నువ్వు చెబుతుంటే ఏదో కొంచెం జ్ఞాపకానికి వచ్చింది కానీ మొత్తం నాకెక్కడ గుర్తుంది. మిగిలిన కథను కూడా నువ్వే పూర్తి చేయి అంటూ కూర్చుండిపోయాడు. రాయలు రామలింగుడి వంక చిరునవ్వుతో చూశాడు. రామలింగుడి గొప్పతనం అదే. ఎవరైనా తనకు అడ్డు తగిలితే వారి వేలితో వారి కన్ను వారే పొడుచుకునేలాగా చేస్తాడు. రామలింగుడు మళ్ళీ లేచి నిల్చున్నాడు. ముక్కుతిమ్మన అడ్డు తగలడంతో రామలింగుడు కూర్చుండిపోవటంతో నిరుత్సాహపడిపోయిన సభికుల్లో మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది. రామలింగుడు మరొకసారి గొంతు సవరించుకొని కథను మొదలుపెట్టాడు. ఆ విధంగా మునీశ్వరుడు రాజుగారి సంతానానికి 9 రకాల పేర్లు పెట్టాడు. నామకరణం అయిపోయాక, విందు వినోదాలు ముగిశాక రాజు ఆ మునీశ్వరుడిని ఏకాంతంగా కలిసి, స్వామి, నా బిడ్డలకి తమరు పెట్టిన పేర్లన్నీ ఎంతో విచిత్రంగా ఉన్నాయి. అందుకు కారణం ఏమిటి అంటూ అడిగాడు. రాజు ప్రశ్నకి ఆ మునీశ్వరుడు నవ్వి, రాజా, ఏమీ అనుకోక, నేను నిజంగా నీ పుత్రులకు పేర్లు పెడదామనే వచ్చాను. కానీ ఆ సమయానికి గుర్తుకు రాలేదు. అందుకనే నాకు తోచిన పేర్లు పెట్టేశాను. అయినా నీ పుత్రులకు పెట్టిన ఈ 9 పేర్లు జాతి, కుల, మత వంటి భేదాలు లేకుండా సర్వమానవుల్లో ఉండి తీరుతాయి అంటూ చెప్పాడు. ఆనాటి నుంచి ఆ రాజుగారి పుత్రులు నవరసాలుగా లోక ప్రసిద్ధి పొందారు అంటూ ముగించాడు. రామలింగుడు చెప్పిన కథ విన్న సభికులు ఆశ్చర్యపోయారు. రాయలు చిరునవ్వు నవ్వాడు. కవులు మూతులు ముడిచారు. తిమ్మరుసు మౌనముద్రలో ఉండిపోయాడు. రామలింగుడు ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత, ప్రభు, బహుమతి ఇప్పిస్తారా అంటూ అడిగాడు. రాయలు అలాగే అన్నట్లు చిరునవ్వు నవ్వాడు. ముక్కుతిమ్మన వెంటనే నిల్చొని, ప్రభు, రామలింగుడి కథ బహుమానానికి అర్హతమైంది కాదు. ఇందులో నవరసాలలో ఏ రసమూ లేదు అంటూ కోపంతో చిందులు తొక్కాడు. రామలింగుడు శాంతంగా, తిమ్మనాచార్య, ఇందులో ఏ రసం లేదని తమరు అనుకుంటున్నారో చెప్పండి, నేను ఆ రసం ఉన్నదని నిరూపిస్తాను అంటూ సవాల్ విసిరాడు. బీభత్స రసం ఏది? ముక్కును ఎగబిలుస్తూ అన్నాడు తిమ్మన. రామలింగుడు ఏమాత్రమూ తడుముకోకుండా, అయ్యో, తమరు నా కథను శ్రద్ధగా సంపూర్ణంగా విన్నట్లు లేరు. రాజుగారి 3వ బిడ్డ పేరు బీభత్సం. తమరు లేదన్న రసం ఉన్నట్లేగా అన్నాడు రామలింగుడు. రామలింగుడి ఎత్తు రాయలకు ముందే తెలుసు. అందుకే బహుమానం ఇస్తానన్నాడు. ఏ రసం లేదన్నా తన కథలో ఆ రసం ఉందని, రాజుగారి కొడుకుల పేర్లను రామలింగుడు ఏకరువు పెడతాడని మిగతా కవులందరికీ కూడా అర్థమైపోయి మౌనంగా ఉండిపోయారు. రామలింగుడు ఎంచక్కా రాయలు చెప్పినట్లు తను మోయగలిగినన్ని బంగారు వరహాల్ని బహుమానంగా పొందాడు. 4వ కథ, కావ్యం ఎవరి కోసం. ఒకనాడు రామలింగుడు భువన విజయానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని తను రాస్తున్న కావ్యాన్ని పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో విజయనగరానికి పొరుగున ఉన్న ఒక ఊరి నుంచి కొందరు పండితులు రామలింగాన్ని చూడటానికి వచ్చారు. పరిచయాలయ్యాక ఒక పండితుడు, రామలింగ కవి, నేను ఒక కావ్యం రాశాను. దీనిని రాయల వారికి అంకితమిద్దామనుకుంటున్నాను. తమరు విని ఎలా ఉందో చెబితే సంతోషము అన్నాడు. సరే, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి తమరు సంతృప్తికరంగా జవాబులు చెబితే నేను తమ కావ్యం వింటాను అని షరతు పెట్టాడు రామలింగుడు. అలాగేనంటూ ఒప్పుకున్నాడు ఆ పండితుడు.
మీ కావ్యము దేనికి సంబంధించినది? భక్తికి. మీరు ఈ కావ్యం ఎందుకు రాశారు? ఆత్మసంతృప్తికి. ఎన్నాళ్ళు రాశారు? 5 ఏళ్లుగా. ఇంతకుముందు ఏ కావ్యమన్నా రాశారా? లేదు, ఇదే ప్రథమం. ఈ కావ్యము రాయలకు అంకితమివ్వాలనే రాశారా? అవును. రాయలు స్వీకరించకపోతే కావ్యాన్ని నాశనం చేస్తాను. రాయలకే అంకితమివ్వటం ఎందుకు? అతడు ప్రభువు కనుక. ప్రభువుకి అంకితం ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి? కీర్తి. అయితే మీరు కీర్తి కోసం ఈ కావ్యం రాశారన్నమాట. కాదు కాదు, ఆత్మసంతృప్తికే. దానితో పాటు కీర్తిని ఆశించడం తప్పు కాదుగా? అవునవును, కీర్తితో పాటు ధనం ఆశించడం తప్పు కాదు. ధనంతో పాటు రాజాశ్రయం కోరటం తప్పు కాదు. రాజాశ్రయంతో పాటు రాజభోగాలు కోరటం తప్పులేదు అంటూ పూరించాడు రామలింగడు. ఆ మాటలకి ఆ పండితుడి ముఖం వాడిపోయింది. అతని వెంట వచ్చిన మిగతా పండితులు రామలింగడి మాటలకు నొచ్చుకున్నారు. తప్పుగా అనుకోకండి, నేను ఉన్న విషయమే చెప్పాను. అయినా తమరు కావ్యం రాసింది తమ ఆత్మసంతృప్తి కోసం. దానికి రాయలకు అంకితమివ్వాలనుకున్నది తమరి కీర్తి కోసం. అటువంటప్పుడు నాలాంటివాడు తమ కావ్యం విని బాగుండదని చెబితే తమకి సంతోషం ఎలా కలుగుతుందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రామలింగడు. రామలింగడికి ఏం చెప్పాలో ఆ పండితుడికి తెలియలేదు. అయ్యా, తమరు పండితులు, కావ్యం రాశారు. మీరు రాసిన కావ్యం బాగుందో లేదో ముందు మీరు నిర్ణయించుకోండి. ఆ తర్వాత నలుగురికి వినిపించండి. మరొక మాట, కావ్యం ఎప్పుడూ ఒకరి కోసం రాయకూడదు, 10 మంది కోసం రాయాలి. రాయలి ఆశ్రయం పొందని కావ్యాన్ని నాశనం చేస్తానంటాం ఎంతవరకు న్యాయం? కావ్యానికి కావ్య లక్షణాలే కాదు, అది రాసిన కవికి ఉండవలసిన లక్షణాలు కూడా ఉండాలి. అటువంటి లక్షణాలు లేనప్పుడు అతడి కావ్యము రాజాశ్రయం పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. నేను చెప్పవలసింది చెప్పాను. ఇప్పుడు తమ కావ్యం వినిపించండి, వింటాను అంటూ చెప్పాడు రామలింగడు. ఆ పండితుడు సిగ్గుపడిపోతూ, రామలింగ, మొదటిసారి మీరు సాటి కవి పట్ల అసూయతో మాట్లాడుతున్నారనుకున్నాను. కానీ మీరు ఎంత అర్థవంతంగా మాట్లాడారో నాకిప్పుడు అర్థమైంది. ఈ కావ్యము మొదట నేనే విమర్శకుడిగా చదువుతాను. నాకు బాగుంది అనిపిస్తే మరొకసారి వచ్చి తమకి వినిపిస్తాను. రాయలు ఆశ్రయం ఈ కావ్యానికి లభించినా లభించకపోయినా ఈ కావ్యం నాశనం చేయను. ముందు తరాలు చదివే ఏర్పాటును చేస్తాను. కావ్యాలు రాజుల కోసం కాదు, జనుల కోసం అన్న సత్యం గ్రహించాను అంటూ రామలింగడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. రామలింగడు తృప్తిగా నవ్వుకున్నాడు. 5వ కథ, విద్వాంసుడి వారి భార్య. ఒకసారి రాయల కొలువుకి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఆ విద్వాంసుడు తన సంగీతంతో ఏ కాలంలోనైనా వర్షం రప్పించగలనని గొప్పలు చెప్పాడు. రాయలకి ఆశ్చర్యం వేసింది. నిజంగా మీ సంగీతంతో ఇక్కడ వర్షాన్ని కురిపిస్తే మీరు ఏది కోరితే అది సమర్పించుకుంటాను అని నిండు సభలో మాట ఇచ్చాడు. ఆ వాగ్దానం విన్న తిమ్మరసు ఒళ్ళు జలధరించింది. ఒకవేళ ఆ సంగీత విద్వాంసుడు నిజంగానే వర్షాన్ని కురిపిస్తే ఆ తర్వాత అతడు నాకు విజయనగర సింహాసనం కావాలని కోరితే, ఆడిన మాట కోసం రాయలు సింహాసనాన్ని ఆ సంగీత విద్వాంసుడికి ధారాదత్తం చేసి తప్పుకోక తప్పదు కదా. ఏం చెయ్యాలి? ఈ విపత్తును ఎలా తప్పించాలి? చప్పున తిమ్మరసుకు రామలింగడు గుర్తుకు వచ్చాడు. అవును, ఈ గండం నుంచి ఏదో ఒకటి చేసి గట్టెక్కించగల సమర్థుడు ఒక రామలింగడే అనుకొని వెంటనే రామలింగడి కోసం చూశాడు. ఆనాడు రామలింగడు సభకు రాలేదు. రాజోద్యోగితో రామలింగడిని వెంటనే తనను కలుసుకోమని కబురు పంపాడు. హుటాహుటిన రామలింగడు వచ్చి తిమ్మరసును కలుసుకున్నాడు. రామలింగ, జరిగింది ఇది అంటూ రాయలు అనాలోచితంగా సంగీత విద్వాంసుడికి ఇచ్చిన మాట చెప్పి, ఎలాగైనా ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అంటూ ఆ భారము రామలింగడి నెత్తిన వేశాడు. అప్పాజీ, మీదంతా అనవసర భయం అనిపిస్తోంది. ఒకవేళ ఆ విద్వాంసుడు చెప్పినట్లే వర్షం కురిపించినా ఏ మణులో మాణిక్యాలో కోరతాడు గాని రాయలు వారి సింహాసనం కోరతాడా? కోరకపోవచ్చు. అలాగని ఆ అవకాశాన్ని తీసి పారవేయలేం కదా. అసలే విజయనగర సామ్రాజ్యం మీద శత్రువుల కన్ను ఉంది.
వచ్చినవాడు శత్రువుల మనిషి అయితే మనం అనాలోచితంగా శత్రువుకి అవకాశం ఇచ్చినట్లే కదా. మీరు ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేస్తున్నారు అన్నాడు రామలింగడు. అది నా వృత్తిధర్మం, ప్రభువుల పట్ల విశ్వాసం. ఆ రెండు నా చేత ప్రతి విషయంలోనూ కీడెంచి మేలించుతాయి అంటూ బదులు చెప్పాడు తిమ్మరసు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏముంది, మునుల తపస్సులను ఇంద్రుడు భగ్నం చేసినట్లు విద్వాంసుడి తపస్సును నువ్వు భగ్నం చేయాలి. అయితే నేను అప్సరస వేషం వేయాలన్నమాట. చూపుడు వేలిని బుగ్గకు తాకించుకొని హొయలు కులుకుతూ ఆడదానిలాగా 4 అడుగులు ముందుకు వెనక్కి వేసి తిరిగి తిమ్మరసును చూశాడు రామలింగుడు. ఆ భంగిమలో అచ్చు స్త్రీలాగా ఉన్నాడు. అది చూసి తిమ్మరసు ఫక్కున నవ్వాడు. రామలింగ, ఏంటి హాస్యం? ఇందులో హాస్యమేమున్నదప్పాజీ, తమరేగా తపస్సు భగ్నం చేయాలన్నారు. ఆ విద్వాంసుడు ముని ఆజ్ఞాపించిన తమరు ఇంద్రుడు. తపస్సు భగ్నం చేయబోయే నేను అప్సరసను కాదా అంటూ అమాయకంగా అడిగాడు. ఏంటి రామలింగ, ఈ సమయంలో నీ హాస్యము? కొంచెం చిరాకు నటిస్తూ రామలింగణ్ణి మందలిస్తున్నట్లు అన్నాడు తిమ్మరసు. లేదు అప్పాజీ, ఇదే నా పాత్ర, సరిగ్గా నప్పుతుంది. అంటే ఏమున్నది? ఆ విద్వాంసుడి సంగీత తపస్సును భగ్నం చేయటానికి రేపు రాయల సభకు దేవేంద్రుని సభ నుంచి ఒక వయసు మళ్ళిన అప్సరస దిగి రాబోతున్నది. చూస్తూ ఉండండి. తిమ్మరసుకు రామలింగడి ఎత్తు ఏమిటో అర్థం కాకపోయినా అతడు స్త్రీ వేషం ధరించి రేపు సభకు వస్తాడన్న విషయం అర్థమైంది. అయితే ఆ స్త్రీ పేరు తెనాలి రామలింగమా అంటూ ముసుముసుగా నవ్వుతూ రామలింగన్ని ప్రశ్నించాడు. రామరామ, ఎక్కడన్నా స్త్రీకి పురుషుని పేరు పెడతారా? రాబోయే అప్సరస పేరు రంభమ్మ. అప్పాజీ, అంటే రంభకు అమ్మ. ఇది మీకు నాకు మాత్రమే తెలిసిన దేవరహస్యం సుమా అంటూ వెళ్ళిపోయాడు రామలింగుడు. అతడు వెళ్ళిపోయాక అప్పాజీ తృప్తిగా నిట్టూర్చాడు. రామలింగడికి ఏ పని అప్పచెప్పినా దానిని ఎంతో సమర్థవంతంగా పూర్తి చేస్తాడు, అందులో సంశయం లేదు. ఇక ఆ విద్వాంసుడు తోక ముడిచి పారిపోవలసిందే అనుకుని తిమ్మరసు నవ్వుకున్నాడు. మర్నాడు భువన విజయం ప్రారంభమైంది. సంగీతంతో వర్షం కురిపిస్తారని తెలిసి విజయనగర పౌరులు ఎంతోమంది సభకు వచ్చారు. కొంతమంది పౌరులు వర్షంలో తడవటం కోసము వీధుల్లోకి వచ్చి నిల్చున్నారు. ఆ విద్వాంసుడు రాయలకు నమస్కరించి, అయ్యా, నేను అమర్నాథ్లో ఉన్న ఒక సాధువు దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను. ఈ విద్యతో ఎన్నో కరువు ప్రాంతాల్లో వర్షాన్ని కురిపించాను. ఇప్పటికీ అనేక రాజ్యాలు తిరిగాను. వెళ్ళిన ప్రతి చోట రాజులు ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. ఆఖరుగా మీ రాజ్యానికి వచ్చాను కనుక తమరు ఆనతి ఇస్తే నా విద్యను ప్రదర్శిస్తాను అంటూ చెప్పాడు. రాయలు అలాగే అన్నట్లు తల ఊపబోయాడు. అంతలో సభికుల్లో నుంచి ఒక స్త్రీ కంఠము, ప్రభు, ఒక్క క్షణం అంటూ గట్టిగా అరిచింది. రాయలు, విద్వాంసుడు, రాజోద్యోగులు, కవులు, సభికులు అందరూ ఆ పిలుపు వినిపించిన వైపుకు తలదిప్పి చూశారు. ఒక నడి వయసు స్త్రీ, నేత చీర, నుదుటిన రూపాయి కాసంత బొట్టు, బరువుగా వేలాడుతున్న ముక్కెర, సిగలో ముడిచిన పువ్వులు చూడగానే దేవత అన్న భావన కలిగిస్తుంది. ఎవరమ్మా నీవు? ఏమిటి నీ అభ్యంతరము అంటూ రాయలకు బదులుగా తనే కల్పించుకొని అడిగాడు తిమ్మరసు. ఆ స్త్రీ తెనాలి రామలింగడని ఆయనకు అర్థమైపోయింది. ప్రభువులు మన్నించాలి, ఈ విద్వాంసుడు తను ఎంత గొప్పవాడో ఇప్పుడే తెలియజేశాడు. కానీ ఇతడి కంటే నేను మరెంతో గొప్పదానిని. తమరు అంగీకరిస్తే ఈ విద్వాంసుడితో కొంచెం వాదం చేసి అతడి నోటితోనే ఆ విషయాన్ని తమకు చెప్పిస్తాను అన్నది ఆ స్త్రీ. రాయలకి ఇదంతా ఉత్సాహాన్ని కలిగించింది. విద్వాంసుడి వంక చూశాడు. అతడికి ఈ స్త్రీ ఏదో తిరకాసు వ్యవహారాన్ని నడపడానికి వచ్చిందన్న అనుమానం కలిగింది. ప్రభు, ఈ స్త్రీ మాటలు వింతగా ఉన్నాయి. నేను ప్రత్యేకమైన విద్యను తమ సమక్షంలో ప్రదర్శించి మెప్పును పొందే ఉద్దేశంతో వచ్చాను. అంతేగాని ఎవరితోనూ వాదనలో పాల్గొనడానికి కాదు. ఈమె మాటలు పొంతన లేకుండా ఉన్నాయి కనుక నాకు ఈమెతో వాదన అనవసరం. తమరు అనుమతిస్తే నా విద్యను ప్రదర్శిస్తాను అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు. రాయలకి విద్వాంసుడు చెప్పింది కూడా సబబుగానే తోచింది. అమ్మా,
ఈ విద్వాంసుడు చెప్పిన దానిలో న్యాయమున్నది. నువ్వు అతనికంటే గొప్పదానివైన పక్షంలో అతడి విద్యా ప్రదర్శన అయిన తర్వాత నీకు కూడా అవకాశం కల్పిస్తాం. నీ విద్యను కూడా ప్రదర్శించి మమ్ము ఆనందింపచేయవచ్చు అన్నాడు రాయలు. ప్రభు, ఒక్క క్షణం, ఈ విద్వాంసుడు చెబుతున్నది నిజం కాదు. ఇతడు దొంగ విద్వాంసుడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. అందుకే అతడితో వాదనకు అవకాశం కోరింది. ఆ మాటలకి విద్వాంసుడికి రోషం వచ్చింది. ప్రభు, ఈ స్త్రీ నన్ను అవమానిస్తోంది. ఒకవేళ ఈమె చెప్పినట్లుగానే నేను దొంగ విద్వాంసుడినైనా అందువల్ల ఎటువంటి నష్టమూ లేదు. కానీ ఇటువంటి స్త్రీలు ఇతరులపై నిందలు వేయటమే తమకు పనిగా పెట్టుకుంటారు. ఇటువంటి వారిని క్షమిస్తే నా వంటి వారు ఎందరో అవమానాలకి, ఇబ్బందులకి గురి కావలసి ఉంటుంది. రాయలకి ఆ స్త్రీ చేస్తున్నది తప్పు అనిపించింది. తిమ్మరుసును దగ్గరికి పిలిచి, అప్పాజీ, ఈ స్త్రీ అనవసర ప్రసంగంతో విద్వాంసుల వారిని బాధ పెడుతున్నది. ఏదో ఒక విధంగా ఆమెను సభ నుంచి బయటికి పంపేయండి అని కోరాడు. ప్రభు, మన రాజ్యంలో స్త్రీలెవ్వరూ త్వరగా బయటపడరు. ఈ స్త్రీ విద్వాంసుని పైన కక్ష కట్టినట్లు మాట్లాడుతున్నదంటే ఇందులో ఏదో మర్మం ఉండి తీరాలి. అందుకని ఆమె కోరినట్లే విద్వాంసునితో వాదనకు ఒక్క అవకాశం ఇస్తే నిజాలు అవే బయటికి వస్తాయి కదా అంటూ సలహా ఇచ్చాడు తిమ్మరసు. అప్పాజీ, అతడు వచ్చింది తన సంగీత విద్యను ప్రదర్శించడానికి గాని పాండిత్యాన్ని ప్రదర్శించడానికి కాదుగా. అటువంటి వానిని వాదా ప్రతివాదములు చేయమని చెప్పుట సబుబా? కాదు. కానీ మరి ఆ స్త్రీ అతని పైన నిందలు వేస్తున్నది కదా. ఆ నిందలు నిజము కాదని నిరూపించుకుని బాధ్యత అతనికున్నది కదా. సరే అన్నాడు రాయలు. తిమ్మరుసు ఓసారి గొంతు సవరించుకొని ఆ స్త్రీ వంక చూసి, అమ్మా, నువ్వెవరు? విద్వాంసుల వారి మీద నువ్వు నిందారోపణలు చేయటంలో దురుద్దేశం ఉన్నదని ప్రభువుల వారి నమ్మిక. అది నిజము కాదని నిరూపించుకోవటానికి నీకొక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు నిరూపించుకోలేకపోతే స్త్రీవని కూడా చూడకుండా ప్రభువులు నీకు కఠిన శిక్షను విధిస్తారు. ఈ నిర్ణయం నీకు సమ్మతమైతేనే పెదవి విప్పు, లేకుంటే స్త్రీవి కనుక మేం క్షమిస్తాము. విద్వాంసుల వారిని క్షమార్పణలు కోరుకుని తక్షణం ఈ సభ నుంచి వదిలిపో అంటూ గంభీరంగా చెప్పాడు. ఆ మాటలకి అప్పటి వరకు సభికుల మధ్యలో ఉన్న ఆ స్త్రీ ముందుకు వచ్చి రాయలకు నమస్కరించింది. ప్రభు, నా పేరు రంభమ్మ. ఈ విద్వాంసుడు పూర్వాశ్రమంలో నా భర్త. ఇతడు ఆడని అబద్ధం లేదు, చేయని నీచకార్యం లేదు. అంతకంటే గొప్ప ధనాసాపరుడు, అబద్ధాల కోరు. తన సంగీతంతో వర్షం కురిపిస్తానని ప్రగల్భాలు పలకటంలో దిట్ట. ఇతడు నిత్య సంచారి. ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు రాజభోగాల కోసం ఇలా వేషం వేస్తాడు. ప్రభు, ఈ నిందలన్నీ నిజం. కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు. సత్యవంతురాలిని, పతివ్రత శిరోమణిని అయిన నేను చెబుతున్నాను. ఇతడు ఎంత సంగీతం పాడినా వర్షం కాదు గదా, ఆకాశం నుండి ఒక్క చినుకు కూడా రాలదు అంటూ స్త్రీ వేషంలో ఉన్న రామలింగుడు సవాల్ విసిరాడు. ఆ మాటలకి విద్వాంసుడి ముఖము రోషంతో ఎర్రబడింది. అతడికి ఆవేశం పొంగుకొచ్చింది. ప్రభు, ఈ స్త్రీనే అబద్ధాలు కోరు. కావాలంటే ఇప్పుడే రుజువు చేస్తాను. నా సంగీతంతో వర్షం కురిపించి నిరూపిస్తాను. అనుమతినివ్వండి ప్రభు అన్నాడు ఆ విద్వాంసుడు. రాయలు సరేనన్నాడు. ఆ విద్వాంసుడు సంగీత సాధన ప్రారంభించాడు. ఆవేశం వల్ల శృతి తప్పుతోంది అతడి గాత్రం. స్వరాలలో అపశృతులు పలుకుతున్నాయి. మనసు లగ్నం కావటం లేదు. పాపం, అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతడి చెవుల్లో రంభమ్మ అన్న మాటలే సుడులు తిరుగుతున్నాయి. కాలం గడుస్తోంది. వర్షం వస్తున్న జాడలేదు. అతడు గానం స్థాయిని పెంచి పాడుతున్నాడు. గాత్రంలో యథార్థం పోవటంతో అది కర్ణ కఠోరంగా ఉంది. కొంతసేపటికి ఆ విద్వాంసుడు అలసిపోయాడు. అతడు పాడటం ఆపేశాడు. రాయలు భటులను పిలిచి బయట వర్షం పడిందేమో చూసి రమ్మని పంపాడు. వాళ్ళు వెళ్ళి వీధుల్లో జనాన్ని అడిగి తెలుసుకొని వచ్చి పడలేదని చెప్పారు. రాయలు రంభమ్మ చెప్పిందే నిజమని నిర్ణయించుకున్నాడు. విద్వాంసుడి వంక ఆగ్రహంగా చూస్తూ, ఏం విద్వాంసుల వారు, తమ సంగీతానికి వర్షం కాదు కదా, ఈ రంభమ్మ చెప్పినట్లు ఒక్క నీటి చుక్క కూడా రాలలేదు అని అడిగాడు.
క్షమించండి ప్రభు, నాకు అదే ఆశ్చర్యంగా ఉన్నది. మాకు అర్థమైంది. విద్వాంసుడి గుండె జల్లుమంది. ప్రభువుల ఆగ్రహం తమ వంటి వాళ్ల ప్రాణాలకి ముప్పును తెస్తుందని గ్రహించిన ఆ విద్వాంసుడు 2 చేతులు జోడిస్తూ, ప్రభు, నేను అబద్ధాల కోరిని మోసగాడిని కాను. కావాలంటే తమరి వేగులను ఇతర రాజ్యాలకు పంపి విచారించండి అన్నాడు. అవసరం లేదు. కళ్ల ముందు కనిపించిన దానికన్నా వేరే సాక్ష్యం ఏం కావాలి? అందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను. ప్రభు అంటూ పెద్దగా అరిచాడు రంభమ్మ వేషంలో ఉన్న రామలింగడు. సభలో అందరూ ఉలికిపడ్డారు. ప్రభు, మోసగాడైనా దగాకోరు అయినా అతడు నా భర్త. అతడు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉన్నాడనే ఇన్నాళ్ళు నేను ముత్తైదువుగా బ్రతుకుతున్నాను. కనుక నాకు పతిభిక్షను పెట్టండి. కొంగు చాచి దేహి అంటున్నాను అంటూ పైట కొంగును పట్టాడు. రాయలు తిమ్మరుసు వంక చూశాడు. ప్రభు, స్త్రీకి భర్తే సర్వస్వం. అందుకనే ఆ విద్వాంసుడిని క్షమించండి అంటూ సలహా ఇచ్చాడు. రాయలు సరేనని క్షమించాడు. ఆ విద్వాంసుడు బ్రతుకుజీవుడా అనుకున్నాడు. వెంటనే రాయలు విద్వాంసుడితో, నేటి నుంచి నీవు ఇటువంటి మోసకారి పనులు మాని నీ భార్యను ఏలుకో. నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని నీ భార్య మాకు చెప్పిన నాడు నీకు రాజప్రాసాదంలో కొలువు ఇస్తాను అని తిమ్మరసును పిలిచి, ఇతగాడు పారిపోకుండా మన వేగులను ఒక కన్ను వేసి ఉంచమని చెప్పండి అన్నాడు. ఆ మాటలకి పాపం రంభమ్మ అవతారమెత్తిన రామలింగుడు గతుక్కుమని తిమ్మరసు వంక, అప్పాజీ, మీరు చెప్పిన పని పూర్తి చేశాను. ఇప్పుడు నన్ను కాపాడవలసిన బాధ్యత మీదే అన్నట్లు నిస్సహాయంగా చూశాడు. అప్పాజీ కొంటెగా నవ్వటంతో రామలింగుడి గుండె గుబేలుమంది. ఆ తర్వాత విద్వాంసుడిని రామలింగుడిని రహస్యంగా తన దగ్గరికి పిలిపించి ఆ విద్వాంసుడిని ఊరడించి కొంత ధనం అతనికి ముట్టజెప్పి రహస్యంగా విజయనగర సరిహద్దులు దాటించి రమ్మని వెంట వేగుల్ని పంపాడు. ఆ తర్వాత రామలింగుడిని ఆలింగనం చేసుకొని, రామలింగ, రంభమ్మ అవతారం ఎత్తి మొత్తానికి కథ రక్తి కట్టించావు అంటూ అభినందించాడు. అంతా మీ ఆశీర్వాద బలం అప్పాజీ. అవును గాని నాకొక సందేహం. అడగండి అప్పాజీ. నువ్వు ఆడవేషం వేయగానే నేనింకా ఏదో చేస్తావనుకున్నాను. అదా, కళాకారుడెప్పుడు సున్నిత మనస్కుడే ఉంటాడు. తనని అవమానించినా తట్టుకుంటాడు గాని తన కళను అవమానిస్తే అసలు తట్టుకోలేడు. మన విద్వాంసులను 2 రకాలుగా అవమానించాను. అందుకే ఆయన తట్టుకోలేనంత ఆవేశానికి లోనయ్యాడు. ఆవేశంలోనే ప్రతి మనిషి తప్పు చేస్తాడు. విద్వాంసుల వారు కూడా తప్పు చేశారు. స్వరాలు గతులు తప్పాయి. ఆయన ఆవేశము మనస్సు దాటి గొంతును కూడా ఆక్రమించుకుంది. అందువలనే ఆ సంగీతానికి కరిమబ్బులు కరగలేదు. ఏది ఏమైనా ఒక కళాకారుణ్ణి అవమానించాను. అందుకు తగ్గ ప్రాయశ్చిత్తం చేసుకుని తీరవలసిందే. అవును, నిజమే సుమి. కొన్నాళ్ళు ఆ విద్వాంసుడి భార్య రంభమ్మగా అతడికి సేవలు చేస్తే సరి అంటూ నవ్వాడు తిమ్మరుసు. అవునవును అంటూ మనసారా నవ్వాడు రామలింగుడు. మిగతా 5 కథలని రేపటి భాగంలో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.